ఓటర్ లిస్టులో నిలుపుకునేటట్లుగా అంటే మనకు దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే సబ్మిట్ చేయాలా బిఎల్ఓ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారు మనకు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓటర్కు. మరి ఎవరికైనా ఇవ్వకపోతే వారికి మనం అందజేయించి దాన్ని ఫిల్ చేసేసి పాత ఫోటో అక్కడ ఒకటి ఉండింటుంది బ్లాక్ అండ్ వైట్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి మన లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేసి అతికించి మన సంతకం చేసి వారికి సంబంధించిన మన ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో అన్నీ సబ్మిట్ చేసేసి మన ఓటును పదిలంగా ఉంచుకోవడమే మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఈ సర్లో అంటే ఈ ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి బిఎల్ఓలు ప్రతి గ్రామంలో కూడా వస్తున్నారు. వారికి సంబంధించి మనం సహకరించడం అంటే రాసేటప్పుడు 2002 ఓటర్ లిస్ట్ అడుగుతున్నారు, మా కాడ కార్డు లేదు, మరి దానికి ప్రత్యామ్నాయంగా ఒక యాప్ పెట్టేసి ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా బిఎల్ఓలకు ఆల్రెడీ చెప్పారు. మరి ఇప్పుడు కూడా వాటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, మండలంలో మనం ఎంత పర్ఫార్మెన్స్ అంటే ఎంత త్వరితగతిన మన ప్రక్రియను పూర్తి చేసుకొని అన్నీ సబ్మిట్ చేసుకొని మనం ఓటర్ లిస్టులో అంటే పదిలంగా ఉంచుకుంటే మనం అప్పుడు ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉద్దేశించినటువంటి లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ సరు గురించి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు ప్రత్యేకంగా నియమించబడ్డారు మరి వారు కూడా వారి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరం 1 వీక్ అంటే ఒక వారం రోజులు కష్టపడితే మన గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి ఏ ఓటర్కు ఏదైనా ఎక్కడైనా ఉందా, డబల్ ఉన్నాయా, ఉంటే వాళ్ళని మనకు కావాల్సిన వాళ్ళని ఎక్కడ ఉంచుకోవాలని చెప్పి మనమే నిర్ణయించుకొని వారి ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ ప్రక్రియలో తమ వంతు బాధ్యతగా, ఎందుకంటే టైం అనేది తక్కువగా ఉంది, కేవలం 15 రోజులు మాత్రమే ఉంది ఇంకా. కాబట్టి 15 రోజుల్లో మనం చేయకపోతే మన ఓటు కోల్పోయినట్లుగా అవుతుంది. అందులో తర్వాత మళ్ళా ఏదో వాళ్ళు అడుగుతారు అబ్జెక్షన్స్ అవినని, మనం ఏమైతే నెగ్లిజెన్స్ చేస్తామో ఓటు సాధ్యం కాదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నారు, పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా జరిగింది, తమిళనాడులో ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఓటు వేయడానికి లేక ఆ పార్టీ నాయకులు తక్కువ తేడాతోని తమిళనాడు సీఎం గారే ఓటమి చెందారు, ఎందుకంటే అక్కడ తొలగించిన ఓట్ల ప్రభావంతో. కాబట్టి మనం మన బాధ్యతగా మన